అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. వెల్లాలు ఫ్రీగా ఇస్తే అక్రమార్కుల్ని వదిలేస్తారా? బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 111 జీవోపై అప్పట్లో రేవంత్ రెడ్డి సీరియస్, ఇప్పుడేమో పెద్దగా పట్టించుకొని వైనం. డ్రీమ్ వ్యాలీ అక్రమ విల్లాల్ని కూల్చివేయాలి, రెవెన్యూ నిర్ధారక చర్యలెందుకు లేవు అని ప్రశ్నిస్తున్నారు. 111 జీవోలోని బాకారంలో డ్రీమ్ వ్యాలీ అక్రమంగా విల్లాల్ని కడుతున్నారని సాక్షాత్తు రెవెన్యూ శాఖ నిర్ధారించిన హెచ్ఎండిఏ పెద్దగా పట్టించుకోవటం లేదు. ఆయా విల్లాల్ని కూల్చివేయడానికి తమ వద్ద సిబ్బంది కానీ యంత్ర పరికరాలు కానీ లేవని అధికారికంగా సమాధానమిచ్చినా స్పందించట్లేదు. అసలు బాకారం రెవెన్యూ సెక్రటరీ పంపిన నివేదిక తమ వద్దకు చేరలేదని హెచ్ఎండిఏ చెబుతున్నదని సమాచారం. మరి రంగారెడ్డి ప్రస్తుత కలెక్టర్ డ్రీమ్ వ్యాలీ అక్రమ విల్లాల గురించి హెచ్ఎండిఏకు సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ ఇచ్చిన హెచ్ఎండిఏ పట్టించుకోవటం లేదా? అయితే డ్రీమ్ వ్యాలీకి సంబంధించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. డ్రీమ్ వ్యాలీ యజమాని కంచర్ల సంతోష్ రెడ్డి కాంగ్రెస్లోని ఒకరిద్దరు మంత్రులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇమాజిన్ విల్లాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏకంగా వారికి విల్లాలను ఉచితంగా ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అందుకే ప్రభుత్వంలోని సదరు పెద్దలు డ్రీమ్ విల్లాలపై ఎలాంటి చర్యల్ని తీసుకోవద్దని అనధికార ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. మరి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి 111 జీవో ఎత్తివేత దుర్మార్గమని గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసింది. 111 జీవోను ఎత్తివేసే ప్రయత్నం చేసినందుకు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్లను అమరవీరుల స్తూపం వద్దకు గుంజుకొచ్చి పాతేసి శిక్షించాలని ఆవేశంతో ఊగిపోయారు. మరి పర్యావరణంపై అంత మక్కువ గల సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా ఆయన క్యాబినెట్లోని మంత్రులు ఎలా వ్యవహరిస్తున్నారని పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 111 జీవోలో నిర్మిస్తున్న డ్రీమ్ వ్యాలీ, ఇమాజిన్ విల్లాల్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రీమ్ వ్యాలీ అక్రమ విల్లాల గురించి సాక్షాత్తు ప్రభుత్వానికి తెలిసిన అందులో విల్లాల్ని కొన్నవారు మాత్రం ఇంటీరియర్స్ పనుల్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. జంట జలాశయాల్ని మురుగు సాకారంగా మారిపోయినా పర్వాలేదు, మరో 2 హుస్సేన్ సాగర్లో అయినా పర్వాలేదు, తాము మాత్రం విశాలమైన విల్లాల్ని కట్టుకుంటున్నామని భావించే విల్లా ఓనర్ల మీద కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.